హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అతిగా ఆలోచించడం మన మనస్సును తెలియకుండానే ప్రభావితం చేస్తుంది. మనం తెలియకుండానే చిన్న విషయానికి గాబరా పడిపోతుంటాం. ఇక దాని గురించి ఆలోచించడం ప్రారంభిస్తాం. ఇది మీ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అతిగా ఆలోచించడం మూలంగా ఆలోచనలు స్పష్టంగా ఉండవు. అంతేకాకుండా కోపం, ఒత్తిడి పెరుగుతుంది. దీంతో అతిగా ఆలోచించడం ప్రారంభమవుతుంది. ఫలితంగా మానసిక స్థితి మరింత అతిగా ఆలోచించడం మన మనస్సును తెలియకుండానే ప్రభావితం చేస్తుంది. మనం తెలియకుండానే చిన్న విషయానికి గాబరపడిపోతుంటాం. ఇక దాని గురించి ఆలోచించడం ప్రారంభిస్తాం. ఇది మీ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అతిగా ఆలోచించడం మూలంగా ఆలోచనలు స్పష్టంగా ఉండవు. అంతేకాకుండా కోపం, ఒత్తిడి పెరుగుతుంది. దీంతో అతిగా ఆలోచించడం ప్రారంభమవుతుంది. ఫలితంగా మానసిక స్థితి మరింత బలహీనంగా మారుతుంది. అధిక ఆలోచించడం ఆపడానికి మనసులో తలెత్తే ఆలోచనలను డైరీలో రాయడం అలవరుచుకోవాలి. ఇది మీ మనస్సులో తలెత్తే అలజడిని శాంతపరచగలదు. అంతేకాకుండా మనసు తేలికగా ఉంటుంది. అనంతరం సమస్య పరిష్కారాన్ని, సులువైన మార్గాన్ని కనుగొనాలి. అధిక ఆలోచించడం ఆపడానికి ధ్యానం లేదా యోగా సాధన చేయాలి. యోగా మీ మనసును ప్రశాంతంగా ఉంచడానికి, ఆలోచనలను క్లియర్ చేయడానికి, అతిగా ఆలోచించకుండా ఏకాగ్రతను పెంచడానికి సహాయపడుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వ్యక్తి లేదా సమస్య గురించి మీ కుటుంబం లేదా స్నేహితులతో మాట్లాడడానికి ప్రయత్నించాలి. ఇది మీ మనసును తేలికపరుస్తుంది. నిరంతరం బిజీగా ఉండటానికి ప్రయత్నించాలి. పని మనసును ప్రభావితం చేస్తుంది. ఆలోచనలను క్లియర్ చేయడంలో మీకు సహాయం చేస్తుంది. ప్రతికూల భావోద్వేగాలు మిమ్మల్ని ప్రభావితం చేయకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. ధ్యానం మరియు బుద్ధిపూర్వకంగా ఉండటం పూర్తి మానసిక శ్రేయస్సును మెరుగుపరుస్తుందని చూపబడింది. ఇది జ్ఞాపక శక్తి, ఏకాగ్రత మరియు భావోద్వేగ నియంత్రణను మెరుగుపరుస్తుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది. బుద్ధిపూర్వకంగా ఉండటం అంటే ప్రస్తుతం ఉండటం. బుద్ధిపూర్వకంగా ఉండటం వలన మీ ఆలోచనలు ఉన్నాయని గుర్తించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మరియు మీరు వాటిని అంగీకరించకూడదని, మీకు నచ్చిన వాటిపై శ్రద్ధ వహించాలని ఎంచుకుంటారు. అలాగే అభ్యాసం మిమ్మల్ని పరిపూర్ణంగా చేస్తుంది. కాబట్టి మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకోవడం వల్ల మీరు మీ ఓవర్ థింకింగ్ను ఎలా నిర్వహించాలో మెరుగుపరుస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.